దేవుడు మన ఎడల కనికరము చూపి గత 7 సంవత్సరాల క్రితము, ఇది 8వ సంవత్సరము, మనకు ఒక పర్మనెంట్గా ఈ పేటలో మనమందరము కూడా ఈరోజు కాకపోతే రేపైనా ఆయన పాదాల చెంతకు వచ్చి అందరం ఆయన బిడ్డలముగా మారి ఆయన యొద్ద నుండి అనేకమైన మేళ్ళు, క్షేమము, స్వస్థతలు, రక్షణ, అంత ఆనందం అనుభవించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మందిర 8వ వార్షికోత్సవము జ్ఞాపకం చేసుకుంటూ జీవము కలిగిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకే ఈరోజు మనము ఈ పరిశుద్ధ మందిరములో మనము కూడుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మా దేవా, మమ్ములను ఎంతగానో ప్రేమిస్తున్నావు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక రుజువులు ఉన్నాయి. దానిలో మొదటిది, మేము మాకు కుటుంబములుగా మీరు దీవించిన మేము కుటుంబములు అందరము సజీవులుగా ఉన్నాం. మరొక్కటి, నిన్ను గురించి ఎరిగి నీ పాద సన్నిధికి వచ్చి నీ పాదముల చెంత గడపాలి అనుకుంటే మాకు స్థలము లేని దినాలలో మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన శాశ్వతమైన ఇహమందు కూడుకునే ఆరాధన స్థలము, నీ ప్రజల మధ్యకు నీవు నీ శక్తి, మహిమ, ప్రభావములతో దిగివచ్చే స్థలము మాకు అనుగ్రహించి ఇది 8వ సంవత్సరంలో నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ నేటి దినమున నీ బిడ్డలము కూడి ఉన్నాం. నీ ఉపదేశము విని నీ యందు ఆనందించి క్షేమముగా శుభకరముగా తిరిగి మా గృహాలు చేరుటకు కృప చూపమని మా ప్రాణాత్మ దేహములు ఈ ఆరాధన వాతావరణము అంతా సమర్పించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మధురాతి మధురం నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారముగా
గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం. నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. Praise the Lord. సిలోలో యెహోవా కరుణామయుడా దేవా, నీ నామమే మాధుర్యం, నీ వాక్యమే ప్రాణాధారం. సిలోలో పరిశుద్ధుల అనురాగ నిలయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం. దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం. దేవదేవుడు
మధురిమగా అపురూప బంధాల సౌధముగా అణువణువు పులకించే మధురిమగా మార్మాల నిధిగా ప్రవహించే జీవనదిగా మార్మాల నిధిగా ప్రవహించే జీవనదిగా ఎండిన బ్రతుకుల జీవింపజేసే దేవాలయం ఈ దేవాలయం జీవాలయం దేవాలయం దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల వడియాయగా తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల వడియాయగా నా స్తుతులకు పాత్రుడా అధిక స్తోత్రారుడా నా స్తుతులకు పాత్రుడా తరతరములకు యుగ యుగములకు నీవే రాజువు తరతరములకు యుగ యుగములకు నీవే రాజువు అధిక స్తోత్రారుడా వేకువ సమయము నీ కృపను నాపై ఆశ్చర్యకరముగా నింపితివి వేకువ సమయము నీ కృపను నాపై ఆశ్చర్యకరముగా నింపితివి తరగని నీ ప్రేమ మరువగలనా తరగని నీ ప్రేమ మరువగలనా తరగని నీ ప్రేమ మరువగలనా తరగని నీ ప్రేమ మరువగలనా తరతరములకు యుగ యుగములకు నీవే రాజువు తరతరములకు యుగ యుగములకు నీవే రాజువు అధిక స్తోత్రారుడా తరతరములలో యుగ యుగములకు నీవే రాజువు తరతరములకు యుగ యుగములకు నీవే రాజువు అధిక స్తోత్రారుడా
ఉత్సాహంగా. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఎన్నున్నా వాటన్నిటిని మరిచి ఆయన స్తుతిద్దాం. ఆయన మన పక్షాన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఉత్సాహగానం చేస్తాడు. హల్లెలూయా. పట్టణములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా. పట్టణములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా. ఆయనే మనకాశ్రయము, ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మనకాశ్రయము, ఇరుకులో ఇబ్బందులలో. ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ప్రైజ్ ది 107వ కీర్తన ప్రారంభము కొద్ది మాటలు. మనము ఆరాధన చేస్తున్న పరలోకపు తండ్రి యెహోవా, ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ మాటలు రాస్తున్నారు కీర్తనకారుడు. ఆ యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురము ఏదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి
వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య క్రియలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, శూన్యములోంచి సమస్తమును కలుగజేసిన వాడు దేవుడు, మనకు ముందుగానే తల్లిదండ్రులను మన కొరకు నియమించి వారి గర్భంలో మనలను జన్మింపజేసిన వాడు ఆయనే. ఇంతకాలము మనలను పోషించింది ఆయనే. ఇంతకాలం మనలను సజీవులుగా ఉంచినది ఆయనే. ఇంతకాలము ప్రతి కీడు ఆపద నుండి తప్పించిన వాడు ఆయనే. ఆయనే ఎటువంటి వాడంట? దయాళుడు. కాబట్టి మనము ప్రతి ప్రార్థనలో, అది పరిశుద్ధాలయమైనా, అది నీ వ్యక్తిగత ప్రార్థన అయినా, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన అయినా, మొట్టమొదట నేను నా కుటుంబము పోషించబడుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమముగా ఉన్నాం, అనుదిన ఆహారం తింటున్నాం, అంతా నీ కృప, నీ కృప, కృప అని మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెప్తూనే ఉండాలి. ఎప్పుడు చెప్పినా, తుది శ్వాస విడిచే వరకు చెప్పినా ఆయన చేసిన మేళ్లను మనము మరచిపోజాలము. ఆయన కృప నిత్యముండునుగాక. ఎవరు పలుకుతారంటే, రోడ్డు మీద వెళ్ళే వారికి తెలీదు, అన్యులకు తెలీదు, దేవుని సన్నిధికి రాని వారికి తెలియదు. మా ఆయన యెహోవా విమోచించిన వారే ఆ మాట పలుకుదురుగాక అన్నాడు. విమోచ, దేవుడు మనలను విమోచించాడు. ఒక దినమున దేవుణ్ణి మనం ఎరగము, ఒక దినమున మన పాపంలో ఉన్నాము, ఒక దినమున మనము చీకటిలో ఉన్నాము. సజీవుడైన దేవుడెవరో ఎరగము, నిరంతరము జీవించుతున్న దేవుడు ఎరగము. రకరకాలుగా నీవు తోచింది నీవు, నాకు తోచింది నేను ప్రార్థన చేస్తా, ఆరాధన చేస్తా, ఓ వ్యర్థమైన భక్తి కలిగి ఉన్నాం ఇంతకాలము. అటువంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఆయన కల్వరి రక్తములో మన పాపములు కడిగి విమోచించబడిన మనము ఏమని చెప్తాము? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనే మనలను విమోచించాడు కాబట్టి విమోచించబడిన మనము ఆ మాట పలుకుదురు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, మనందరికి విరోధం ఉన్నాడు. మరి ఆకాశ మండలములో దురాత్మల సమూహమునకు అధిపతి దుష్టుడు, అపవాది, సాతానుడు, విరోధుల చేతిలో నుండి దేవుడు మనలను తన రక్తము ద్వారా విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, క్రైస్తవులముగా నానా దేశముల నుండి ఆయన తన కొరకు పోగు చేసుకున్న వారందరూ కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని పలుకుతారు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. వారు అరణ్యమందలి ఎడారి త్రోవన తిరుగులాడుచుండిరి. 430 సంవత్సరాల తర్వాత మోషే, ఆరోను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఏ ఐగుప్తులో వారు అంతకు మునుపు ఉన్నారో వారి బంధకముల నుండి, వారి బానిసత్వము నుండి వారిని విడిపించి తీసుకొని వస్తుంటే ఎక్కడికి లేదు, ఎర్ర సముద్రం, తీకారణ్యము,
ఎడారి త్రోవలు, వారికి నివాస స్థలం అంటూ ఏదీ లేదు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లినప్పుడు యెహోవా ఏమై ఉన్నాడు? దయాళుడు. కాబట్టి ఆయన ఆకాశం నుండి దేవదూతల ఆహారమైన మన్నాను 40 సంవత్సరముల ప్రయాణములో వారికి ఇచ్చాడు. ఆ తర్వాత వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని నడిపించాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట సంపూర్ణంగా మనకే. దేవానంద్ అని చాలా కాలం క్రితము, 35 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను. ఒక సహోదరుడు ఈ పేటలోనే నన్ను ఒక చోట గౌతమ్ నగర్ చర్చిలో నేను ప్రసంగిస్తుండగా ఆయన చూచాడు. ఆ ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రేమతో ప్రార్థన అయిన తర్వాత, మీకు ఇష్టమైతే మేము దేవపురం తీసుకెళ్తామండి, దయచేసి మా దగ్గర కూడా మీరు సేవ చేస్తారా అని అడిగితే, సంతోషంగా ఆత్మల దాహముతో తహతహలాడుతున్న దినాలు మల్లికార్జునపేట, గౌతమ్ నగర్, అప్పటికే హనుమయ్య నగర్ కూడా వచ్చింది. అట్లా చేస్తూ వస్తున్నాను. అమ్మా దేవా, నా ప్రభువా, నాకు ఒక మార్గము చూపించావయ్యా, నీ సేవ చేసే ధన్యత నాకు ఇచ్చావయ్యా అని సంతోషంతో దేవానంతో వస్తాను బ్రదర్ అని చెప్పాను. అతడు ప్రేమతో ఒకరోజు, మీకు ఎప్పుడు ఖాళీ, ఎప్పుడు తీసుకువెళ్తారంటే, అప్పుడు ఏసీ కాలేజీ ఒక లెక్చరర్ గారు దేవానంద గారి ఇంటి దగ్గర చిన్న స్థలం ఉంటే, అక్కడ ఒక 20-30 మంది చిన్న బిడ్డ కిడ్స్, చిన్న పిల్లలను తీసుకొని సండే స్కూలు అబ్రహాం లింకన్ ఏదో ఒక పేరు మర్చిపోయాను అమ్మ, పాల్ ఓకే, ఆయన వచ్చి సండే స్కూలు చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో నన్ను కూడా దేవపురం మొట్టమొదటిసారి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆ మాస్టారు మాగోళ్ళు లెక్చరరు ఆయన చూసి సంతోషపడ్డాడు. ఏంట్రా నువ్వు దేవుని సేవలోకి వచ్చావా అనుకున్న తర్వాత ఇక నేను వచ్చిన తర్వాత మానేశాడు. అక్కడి నుంచి దేవానందే, తన భార్య, తన వదిన, వీళ్ళందరూ కలిసి అలా చేసి ఒక స్థలం ఉంది. ఆయనకు ఒక అలవాటు ఉంది, అది నాకు తెలీదు. ఒకరోజు బాగా తాగి వచ్చాడండి. ఎంత తాగి వచ్చాడంటే ముమ్మరంగా ప్రార్థన జరుగుతూ ఉంది. చాలా మంచిగా ఒక 40-45 మంది కలిసి అందరము మంచిగా ప్రార్థన జరుగుతుంది. లేచి నిల్చొని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నాను. ఓ దేవా, నీవు నాకు మంచి స్థలం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు, నీ బిడ్డలను నువ్వే పోగు చేస్తున్నావు అనుకొని స్తోత్రాలు చెప్తూ ఉంటే బాగా తాగి మధ్యలో వచ్చాడు. ఇది చాలాసార్లు ప్రతి యానివర్సరీకి చెప్తూనే ఉంటా. తాగి ఉంటే తాగి వచ్చాడు, సరిగా నిలబడలేకపోతున్నాడు. అందరిని ఒకసారి చూశాడు, నన్ను చూశాడు. ఇట్లా బైబిల్ తెరిచి వాక్యం చెప్తున్నా, ఆయనే మూశాడు నా బైబిల్. ఆయనే నా పక్కన ఉన్న డైరీ తీశాడు, 2 కలిపాడు, నా చేతికి ఇచ్చాడు. ఏంటిది? నా చేతుల్లో ఉన్న మైకు అక్కడ పెట్టాడు. అర్థం కావట్లేదు నాకు, ఏం చేస్తున్నాడు ఇతను. నా డైరీ తీశాడు, 2 కలిపి నా చేతిలో మైక్ తీశాడు, అక్కడ పెట్టాడు, తెచ్చి నా చేతికిచ్చి, దేవుని సేవ పూల పాన్పు ఎన్నటికీ కాదు. అందుకే అనేకులు వస్తారు కానీ సగంలో తోక ముడిచి వెళ్ళిపోయే కారణం అంటే, ఒక దైవ సేవకుడు చెప్పాడు, ఎవడు సమాధి పెట్టి వాడు మోసినట్లే అంట దేవుని సేవ చేయటం అంటే.
ఏదో ఆ దేవుని సేవకుడు ఈ సేవకుడిని చూసి ఉజ్జీవించబడతాం, ఆసక్తి కలిగి ఉంటాం. అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, కొడతారు, మరి ముఖం మీద ఊమేస్తారు, కాళ్ళు విరగొడతాం మళ్ళీ అంటారు. ఈ పేటలో కాళ్ళు పెడితే అన్నిటికీ సహించే, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడే నాకు పాత్రుడు. ఆడు చూశాడు కండిషన్. బాలస్వామి, అయ్యా లే, వాడేంటి నా ఇంటి దగ్గర పెట్టు, నేనున్నాను, నేను చూసుకుంటా అన్నాడు. ఉన్న పళంగా అందరం లేచాము. ఆ రోజు అర్ధాంతరంగా ప్రార్థన ముగిసిపోయింది. అక్కడ జరిగిందండి నిజంగా ప్రార్థనలు. దరిదాపుగా రక్షణ పొందిన వారందరూ కూడా అక్కడే రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. అలాగూ ఈలోపు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు మన ఆంధ్రప్రదేశ్కి. ఆయన వచ్చి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ పట్టణము, ముఖ్య పట్టణము అమరావతి అని అనౌన్స్ చేశాడు. అమరావతి అనగానే నన్ను ఖాళీ చేయమన్నాడు బాలస్వామి వాళ్ళు. ఎందుకు? పోనీ మాకే ఇవ్వండి, మేమే కొనుక్కుంటాం అనగానే తన భార్య చెల్లెళ్ళు అమరావతిలో ఉంటారంట. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి 80 లక్షలు. జరుగుతున్న సేవ ఆగిపోయింది అక్కడ. అప్పుడు ఎలాగంటే కొచ్చెర్ల చార్లెస్ గారు వాళ్ళ గ్రౌండ్ నా దృష్టికి వచ్చింది. అబ్బో, చార్లెస్ గారు చాలా సీరియస్గా ఉంటారు, మరి ఆయన మనకి ఇస్తారో లేదో అనే మాట బయటికి విన్నాం. ధైర్యం చేసి మేరీ కమల నేను అనుకుంటాను. అప్పుడు అక్కడికి వెళ్ళి అయ్యగారు ఇట్లా ఖాళీ చేయాల్సి వచ్చింది, మీరు ప్రతిసారి అక్కడ కొంచెం 1 గంటన్నర ప్రార్థన చేసుకుంటామంటే సంతోషంగా ఒప్పుకున్నారు. అక్కడి నుంచి రేచల్ని అడిగా, అమ్మ టెంట్ హౌస్లో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్రార్థన వరకు టెంట్ వేయటం, ప్రార్థన అయిపోయిన అనగానే ఆ టెంట్ అతను తీసుకొని పోవటం. అప్పుడు వచ్చే కానుక చాలా తక్కువ, టెంట్ హౌస్ ఒకటికే సరిపోతూ ఉండేవారు. అప్పుడు వచ్చిన కానుక. అప్పుడు చార్లెస్ గారు ఇది గమనించి, అయ్యా మీరు ఇంకా టెంట్ హౌస్ దగ్గర ఆ టెంట్ తెచ్చుకోవద్దు, నేను మీకు ఒక అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ ప్రేయర్ కల్లా పెద్ద తార్పాలు, వాళ్ళ ఇల్లు ఎంత ఉందో అంత చివరి రాకేసి అదంతా కింద దాకా ఎండ పడకుండా చక్కగా నీడ ఆశ్రయం కల్పించాడు. ఆ దినాల్లో సంఘమంతా భారము కలిగి ప్రార్థన చేయక 7వ వచనము, వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. మనందరి భారము కలిగిన ప్రార్థనే ఈ స్థలము, ఈ పరిశుద్ధాలయము. దేవుని స్తోత్రం చెబుదాం. అప్పుడు అమెరికాలో ఉన్న బలరాము 15 లక్షలు అవుతుంటాయా ఆ స్థలం అంటే, అతను దేవుని యొక్క ప్రేమను బట్టి 15 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులకు పంపించాడు. వాళ్ళు మా చేతికి ఇచ్చినప్పుడు 4-5 కలిసి స్వర్ణ భారత నగర్కు వెళ్ళి అక్కడ ఆయనకు డబ్బులు చెల్లించి కాగితాలు తీసుకొని మందిరము ప్రారంభించాము. అందుకే ఆ బలరాము సహాయం చేశాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఆయన తల్లిదండ్రుల చేతనే ఇక్కడ డోర్ మొట్టమొదట రిబ్బన్ కట్ చేపించి మొట్టమొదట ప్రతిష్ట జరిగించాం. అది దీని చరిత్ర. దీనికి సంఘమంతా శక్తి కొలిది డొనేషన్స్ ఇచ్చారు, ఫ్యాన్లు ఇచ్చారు, కుర్చీలు ఇచ్చారు, అర డజను చొప్పున ఫ్యాన్లు ఇచ్చారు, అందరూ లైట్లకి ఇచ్చారు. అలాగా చేస్తే మనం ఇప్పుడు చక్కని నివాసపురములో మనము చేరాం.
అనగనగా ఒక రాజుకి ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు. రాజు వాళ్ళ ముగ్గురు కొడుకులకి టాస్క్ ఇస్తాడు. ఏంటంటే నా రూమ్ నిండిపోయేలా చేయాలి అంటాడు. అప్పుడు మొదటి కొడుకు ఏమంటాడంటే, నేను బంగారంతో నింపుతాను, బంగారంతో నింపితే నన్ను రాజుకు చేస్తారు కదా అని బంగారంతో నింపితే అది నిండదు. మళ్ళీ సెకండ్ కొడుకు ఏం చేస్తాడంటే కాటన్తో నింపుతాడు, కానీ అది నిండదు. మూడో కొడుకు ఏం చేస్తాడంటే ఒక దీపం వెలిగిస్తాడు. దీపం వెలిగిస్తే రూమ్ మొత్తం నిండిపోయిద్ది కదా లైట్తో. అట్లానే దేవుడు కూడా మనకి వెలుగై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇంకొకటి, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో మునిగిపోతుంటే షిప్లో ఒక ఆయన వస్తాడు. అయ్య త్వరగా సునామీ పెరుగుతుంది అంటాడు. ఆయన రాడు. నా దేవుడు నన్ను కాపాడతాడు అని చెప్తాడు. అప్పుడు ఆయన షిప్ అయినా వెళ్ళిపోతాడు. అప్పుడు హెలికాప్టర్లో ఒక ఆయన వస్తాడు. అయ్యా తుఫాను పెరిగిపోయిద్ది అంటాడు. అప్పుడు నేను రాను, మీరు వెళ్ళిపోండి, మా దేవుడు నన్ను కాపాడతాడు అంటాడు. అప్పుడు ఆయన చనిపోతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నువ్వు నన్ను కాపాడుతావు అనుకున్నా, కానీ నువ్వు ఎందుకని నన్ను కాపాడలేదు అని అంటాడు. అప్పుడు యేసయ్య చెప్తాడు, నేను షిప్లో వచ్చింది నేనే, హెలికాప్టర్లో వచ్చింది నేనే, కానీ నువ్వు నన్ను కనిపెట్టలేదు. నేను మనిషి రూపంలోనే వస్తాను, నా రూపంలో నేను రాను అని చెప్తాడు. ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు. ఆయన పెద్దవాడైనప్పుడు ఆ రాజు, వినండి మరి, ఇక నా కాలం అయిపోయింది, ఆ ముగ్గురు కుమారుల్లో ఎవరి చేతికి రాజ్యభారం అప్పగిస్తే న్యాయంగా రాజ్యాన్ని పరిపాలన చేయగలడు అని ముగ్గురు కుమారులను పిలిచి ఒక పరీక్ష పెట్టాడు. చిన్న బిడ్డ మూలంగా ధైర్యంగా చెప్పలేకపోయాడు. చక్కని స్టోరీ. ఒక పెద్ద గది తీసుకెళ్ళి వారి ముగ్గురు చూపించి, మొట్టమొదట నా పెద్ద కుమారుడా, నువ్వు ఈ గది అంతా ఖాళీ లేకుండా నువ్వు నింపాలి. ఏం చేస్తావో చెయ్యి. తండ్రి జ్ఞానము పరీక్షిస్తున్నాడు. ఎవడికి నా తరువాత సింహాసనం ఎక్కిస్తే రాజ్య పరిపాలన చేయగలడు, ఎటువంటి అర్హత ఉంది అని పరీక్షించడానికి. పెద్ద కుమారుడంట రకరకాలుగా ఆలోచించి అతడి దగ్గర సంపాదించగలిగినంత బంగారం తీసుకొచ్చి ఆ గదంతా ఎటు సర్దినా కానీ సర్దలేకపోతున్నాడంట, నిండట్లా ఆ బంగారంతో. తండ్రి, మ్యాక్సిమం నేను ప్రయత్నం చేశాను, మీరు వచ్చి చూడండి, ఏంట్రా అంత ఖాళీగానే ఉందిగా. కాదు. రెండో వాడిని పిలిచాడంట. రెండో వాడు ఏంటన్నా, కాటన్ దూది బేరలు, దాన్ని ఏమంటారు, దూది మొత్తం తీసుకొచ్చి మొత్తం పెట్టేశాడంట. అయినా నిండట్లేదంట. మూడవవాడు జ్ఞానము కలిగిన వాడన్నమాట. వాడు ఒక క్యాండిల్ తీసుకొచ్చి అక్కడ వెలిగించి ఆ గదిలో పెడితే ఇక ఖాళీ లేకుండా, తండ్రి ఇప్పుడు వచ్చి మీరు చూడండి అన్నప్పుడు అంత వెలుగుతో నిండిపోయిందంట. ప్రైజ్ ద లార్డ్. దీనిలో బాబు చెప్పిన దానికి మనకేంటి, మందిరము నిండాలి.
దేవుని సేవకునిగా నా కోరిక తీరలేదు. మీ అందరికి కూడా ఫుల్గా ఆ బాప్టిజం తొట్టి మీద కూడా ఎగిరి కూర్చొని చుట్టూ కూర్చోవాలని నా కోరిక. మెట్లు అక్కడ దాకా కూడా కూర్చోవాలని నా కోరిక. ప్రార్థన చేస్తున్నాం సాల్ట్ల. మొర్ర పెట్టేవారు లేరు సాల్ట్ల. అందుకని క్యాండీ చెప్పిన స్టోరీలో మొదట మందిరమునకు వస్తున్న మనము వెలిగించబడాలి. దేవుని స్తోత్రం. మనము వెలిగించబడి అనేకులను వెలుగులోనికి నడిపిస్తే అప్పుడు ఈ మందిరం అంతా నిండిపోతుంది. దేవుని స్తోత్రం. ఆ వెలుగులోనికి ఒక్క దీపము మిణుకు మిణుకుమని మెరుస్తూ ఉంటే, వెలుగుతూ ఉంటే ఎక్కడ లేని కీటకాలన్నీ అక్కడ దాని మీద వాలిపోయి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక్క చిన్న లైట్. క్యాండీ చెప్పిన స్టోరీ ఏంటి? ఆ తుఫానులో ఒక బిడ్డ, ఒక యవ్వనస్తుడు, ఒక బాలుడు చిక్కుకున్నాడు, మునిగిపోతున్నాడు. దేవుడు అతని బాధను కాపాడడానికి ఈ హెలికాప్టర్లో రూపంలో ఒక వ్యక్తి వచ్చి, ఓయ్ మునిగిపోతున్నావు మునిగిపోతున్నావు, ఇది చెయ్యి చెయ్యి, నో నేను ఎక్కను, హెలికాప్టర్ ఎక్కు, నువ్వు బతుకుతావు అని అంటుంటే, లేదు లేదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేమవ్వదు అనుకుంటా ఉన్నాడంట. ఆ తర్వాత ఎవరు వచ్చారు నాన్న? షిప్, ఒక పెద్ద ఓడ ఒకటి వచ్చింది. ఓడ వచ్చినప్పుడు మళ్ళా ఆ ఓడలో నుంచి కేకలేస్తున్నారంట, అబ్బాయి మునిగిపోతావు, చచ్చిపోతావు, దా నా చేయబట్టుకో, ఓడలోకి రా అంటే, రాను, నా దేవుడు నన్ను కాపాడుతాడు అంటానే ఉన్నాడంట. కానీ మునిగిపోతానే ఉన్నాడు. మొదటి ఛాన్స్ ఏంటి? హెలికాప్టర్ వస్తే వాడికి అక్కడ ఎక్కలా, ఇక్కడ షిప్ వస్తే ఇక్కడ ఎక్కలా. అలాగే చెప్పిన నీతి ఏంటి? దేవుడు అనేక రూపాలలో మనలను ఆదుకోవటానికి వస్తూనే ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు, కళ్ళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాదు కాదు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, దేవుడే నాతో చెప్పాలి అనుకున్నాడు ఆ అబ్బాయి. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షంగా నీ దగ్గరకు రాడు, నా దగ్గరకు రాడు. కళల ద్వారా ఈ త్రోవలో వెళ్ళొద్దు, ఈ త్రోవలో వెళ్ళు, వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్ము, వీళ్ళను ఇష్టపడు, వాళ్ళు నీకు సహాయకులు, వీళ్ళు నిన్ను కొంప ముంచేవారు అని మనుషుల ద్వారా దేవుడు తన వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడుతుంటారు. మనం ఆ తుఫానులో చిక్కుకున్న అబ్బాయిలాగా మనం ఏం చేస్తాం? దేవుడే రావాలా, దేవుడే రావాలా. దేవుడు వస్తే మనం చూడగలమా? రకరకాల రూపాలలో వస్తాడు. కాబట్టి క్యాండీకి గాడ్ బ్లెస్ యూ, మంచిగా చెప్పావు. సంఘానికి కూడా ఇదంతా ఆశీర్వాదకరము. కాబట్టి మొదటి దానిలో మనందరము నిజముగా మనస్సాక్షి కలిగి మనము వెలిగించబడాలి. ఆ వెలుగులోనికి అనేక మందిని దేవుని సన్నిధి తీసుకువెళ్ళాలి. అప్పుడు గదంతా, దేవుని మందిరం అంతా వెలుగుతో నింపబడుతుంది. రెండవది, ప్రార్థన చేయగానే ప్రార్థన చేస్తే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. విశ్వాసము చాలదు కాబట్టి మళ్ళీ ఆసుపత్రికి వెళ్తారు, రకరకాల పరీక్షించుకుంటారు. అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడు? డాక్టర్ రూపంలోనే వస్తాడు, నీకు మందులు ఇస్తాడు. మళ్ళీ ఇంకొక ఇది కూడా నమ్మకం లేకుండా ఇంకొక పుత్తూరు కట్ట కట్టే చోటకు పోతారు. అది కూడా రకరకాలుగా దేవుడే మనలను ఆపద కాలంలో వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా రకరకాల రూపాయల్లో మనలను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి, ఆయన బంధించబడిన వారిని విడిపించుటకు, స్వస్థపరచుటకు, సంఖ్యలు తెంచివేయటకు, మనలను స్వతంత్రులుగా చేయుటకు దేవుడు అనేక మార్గాల్లో వస్తాడు. కాబట్టి ఈ మాటలకు చిన్నపిల్లోడు కదా చెప్పింది అనుకోకుండా, ఇదంతా సంఘము కొరకే ఈ మాటలు చెప్పబడ్డాయి. మంచిది.
నిర్గమకాండము 17వ అధ్యాయం. వెరీ ఫ్యూ మినిట్స్. ఈ సందర్భంగా ఎలాగా దేవుని మందిరాలు ప్రజలతో నింపబడాలి అని చెప్పుకుంటున్నాం కదా. ఎలాగంటే 17వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. 430 సంవత్సరాల తర్వాత మోషే అహరోనుల యొక్క నడిపింపులో ఇశ్రాయేలీయుల జనాంగము వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశము ఇశ్రాయేల్ దేశమునకు బయలుదేరి వస్తుంటే అకస్మాత్తుగా శత్రువైన అమాలేకు తరువాత 8వ వచనము, అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, రెఫీదీము అనే స్థలానికి వచ్చేటప్పటికి అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు, పాలు తేనెలు ప్రవహించే దేశము ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఇశ్రాయేలీలు వారి దగ్గర ఆయుధాలు లేవు. వారు ఎంతకాలం 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. వారి మీద అకస్మాత్తుగా శత్రువు దాడి చేస్తాడు. కాబట్టి ఏం చేశాడంటే, అప్పుడు మోషే యెహోషువతో పిలిచి మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. సంఘము ఇది ఈ భాగం. అది మీలో చాలా మందికి తెలియదు. ఈ భాగం అంతా ఒక సంఘము. ఎవరి డ్యూటీలు వాళ్ళు చేయాలి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వులే, ఈ కొండ మీదకు నువ్వు వెళ్ళాల. దైవ సేవకుడు ఉండవలసిన స్థితి కుర్చీలో కాదు, కొండ శిఖరం మీదకి వెళ్ళాలి. ఆకాశం వైపునకు చేతులెత్తి యుద్ధము జరిగినంతసేపు ప్రార్థన చేస్తానే. నిన్న సండే ఒక విషయం చెప్పాను. చార్లెస్ స్పర్జన్, రెన్హార్డ్ బాంకే, అమెరికాలో బిల్లీ గ్రహాం గారు, మన ఆంధ్రప్రదేశ్లో ఏసన్న గారు. ఏంటి ఇంత సీక్రెట్? ఎందుకు? మనం కూడా చేస్తున్నాం కదా. 700 చర్చీలు గుంటూరులో ఉన్నాయి. అఫీషియల్గా నేను ఎదుగుతున్నాను. 700 చర్చీలు దేవుని సేవకులు వెళ్ళారు. అయ్యా ఏంటి? ఆయన కలుసుకొని, ఏంటయ్యా మీలాగే మేము కూడా దేవుని సేవకులమే, మేము కూడా తెగ ప్రయాసపడుతున్నాం, మేము కూడా ఉపవాసాలు ఉంటున్నాం, మేము కూడా కన్నీటి ప్రార్థన చేస్తున్నాం. ఏమిటంటే రండి అని పాస్టర్ల ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఒక దూర స్థలంలో ఒక హాల్కి తీసుకెళ్ళారంట. హాల్లో 250 మంది నిరంతరము చార్లెస్ స్పర్జన్ గారి కొరకు కన్నీటి ప్రార్థన, రోదనము, గుండెల బాదుకుంటూ ఆయన సేవ ఎదుగుదల కొరకు, ఆత్మలు రక్షించబడడం కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇది సీక్రెట్. మోషే ఒకడు పర్వతం మీదకు వెళ్ళాడు. అప్పుడు యెహోషువతో చెప్తున్నాడు, మనందరి కొరకు మనుషులను ఏర్పరచుము, వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. ఇక్కడ సంఘములో యుద్ధము చేసేవారు ఉండాలి. సాతాను శక్తులతో పోరాటము చేసే సైనికులు కావాలి, యుద్ధము చేసేవారు కావాలి. మోషే చెప్తున్నాడు, నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీదకి నిలిచేదను. యెహోషువ మోషే, చూడండి, మోషే తనతో చెప్పినట్లు యెహోషువ చేశాడు. నాయకుడు మోషే ఏం చెప్పాడో యెహోషువ అలాగే చేస్తున్నాడు. ఇక మారు మాట్లాడాల. మనందరం మన దగ్గర కత్తులు లేవుగా, మనం అరణ్యపు యాత్రలో ఉన్నాంగా, మన దగ్గర డాలు లేదు కదా, మన దగ్గర నాటు బాంబు కూడా లేదు కదా. ఏం మాట్లాడకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఏది చెప్తాడో అది చేసినప్పుడే
సంఘం ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక సంగతి చెప్పాను. మోషేకి ఇచ్చిన డ్యూటీ ఏంటి? దేవుడు కొండ మీదకెక్కి దించకూడదు. దించితే ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. మోషే చేయెత్తితే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. అది సంగమునకు దేవుని సేవకునికి మధ్య ఉండవలసిన అనుబంధము. వ్యర్థంగా రావద్దు ప్రార్థనకి. పోరాటం చేసే మనస్సుతో రావాలా, యుద్ధం చేసే మనస్సు. ఇప్పుడు చెప్పండి, మోషే దేవుని చిత్తము నెరవేర్చాడు. 120 సంవత్సరాలు అప్పుడు మోషేకి కొండెక్కగలడా? 120 సంవత్సరాలు కంటి మాంజము తగ్గలేదు, కాళ్ళలో సత్తువ తగ్గలేదు. అలాగూ కొండ మీదకి వెళ్ళాడు. ఎంతసేపు చేతులు ఎత్తుగలము స్తుతి ఆరాధనలో? మనం చెప్పండి, ఒక్క నిమిషం లేకపోతే 2 నిమిషాలు మళ్ళీ చేతులుస్తాం కదా. మోషే కూడా మనలాంటి మనిషే. అతనికి చేతులు బరువెత్తుతున్నాయి. అందుకని అప్పుడప్పుడు చేతులు దించుతుంటే ఇశ్రాయేలీయులు ఏమైపోతున్నారు? ఓడిపోతున్నారు. అందుకని గమనించిన ఆరోను, షూరు అనేవాళ్ళు అర్జెంటుగా కొండ మీదకు పరిగెత్తి మోషే చేయి కిందకు దించకుండా, మోషే చేతులు కిందకు దించితే ఓడిపోతున్నారు. కాబట్టి మోషే చేతులు ఎప్పుడు నిలబడే ఉండాలా, ఆకాశం తట్టి ఎత్తే ఉంచబడాలా అనే కోరికతో ఊరు ఒకవైపు, ఆరోను ఒకవైపు, మోషే కూర్చోటానికి ఒక బండేసి దాని మీద కూర్చోబెట్టి, అయ్యా నువ్వు కుడి చేతితో కర్ర పట్టుకో, ఈ చేతి కింద నేను నీకు ఉంటాను, ఈ చేతికి నేను ఉంటాను అని ఎక్కి చేతులు ఎత్తేదాకా అస్తమయం దాకా ఎవరు యుద్ధం చేస్తున్నారు? జనమందరూ చేస్తున్నారు. జనమందరికి నాయకుడు యెహోషువ. ఆరోను ఊరేం చేస్తున్నారు? మోషేకి ఇదే సంఘము. దైవజనుడు దేవుడు పిలిచిన వాడై ఉండాలి. అతనికి నమ్మకమైన చేయూతనిచ్చే సహాయకులు కావాలి. సాయంత్రం అస్తమయ్యే వరకు ఆరోను ఇలా పట్టుకొని ఉన్నాడు, ఊరు ఇలా పట్టుకొనే ఉన్నాడు. మోషే చేతులు ఎత్తే ఉన్నాయి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ యుద్ధం చేస్తున్నారు. అమాలేకీయులు చచ్చారు. అందుకే యెహోవా నిస్సి, యుద్ధము యెహోవాదే. ఇక మీదటనైనా అలా చేద్దామా? యెహోషువ నాయకత్వమును అందరూ ఒప్పుకున్నారు. శిరస్సు వంచి అంగీకరించి, ఏ ఆయుధం లేకపోయినా, ఏ ఈట లేకపోయినా, ఏ కత్తి లేకపోయినా, ఏ డాలు లేకపోయినా, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, గుండెలు కొట్టుకునే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, భారము కలిగిన ప్రార్థన చేస్తే వచ్చే సంవత్సరము మరలా ఈ రోజుకి మన మందిరం అంతా మన మందిరము కాదు, మన మందిరములు 3 కూడా సంపూర్ణముగా దీపం వెలిగించబడితే గదంతా ఎలా నిండిపోయిందో మందిరాలు కూడా అలా నిండిపోతాయి. అలాగ గొప్ప ఉద్యమము కలుగును గాక, అనేకులు రక్షించబడుదురు గాక, నిత్య రాజ్యము కొరకు అందరిని దేవుడు సిద్ధపరచును గాక. పరిశుద్ధాత్మ దేవుడి ఈ జీవము కలిగిన మాటలు మన హృదయంలో ఫలింపచేయును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపా కనికరములను బట్టి స్తోత్రం. అందరము కలిసి నీ నామము మహోన్నతమైన నామముగా ఘనపరిచాము. నా ప్రభు, వచ్చిన వారందరిని దీవించండి. నీ సేవకుడు ఇక్కడ మోషేను ఆదుకొనుటకు అహరోను, హూరులను లేవనెత్తుము. యెహోషువ లాంటి నమ్మకమైన యుద్ధము నాయకుడు కావాలి. ఆ తర్వాత రోదన చేసే స్త్రీలు, కన్నీటి ప్రార్థన విడిచే బిడ్డలను, అనేకులను
లేవనెత్తి యుద్ధము యెహోవాదే అని నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని మన కుటుంబములకు తోడై ఉండును గాక. ఆమేన్.